ఓర్ నాయనో ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. జిమ్ కు బయలుదేరడం లేదు, సైకిల్ చైన్ 2 ముక్కల కింద తెగిపోయింది. ఆడెవడో ఆటో మీద కార్ ని ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో చూసారా? నేను చూశాను. సర్లే పొద్దున జిమ్ కి వెళ్ళి ఎలాగైనా కాసేపు పోజింగ్ ప్రాక్టీస్ చేసి, మా వాడు కూడా వస్తున్నాడు పోజింగ్ ప్రాక్టీస్ చేయడానికి మధ్యలో. పాపం కాసేపు హడావిడి చేశాడు కానీ రాలేదు. అండ్ అలాగే మన 365 days పుషప్ ఛాలెంజ్ డే 106 కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అలాగే మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నా. ఈ విషయం మీకు తెలియకపోతే మీరు చాలా టైం వేస్ట్ చేసుకుంటారు. ఏంటంటే మన డైలీ లైఫ్ స్టైల్ని మనం ప్రొడక్టివ్గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తే మనం ఏ పని చేయాలన్నా దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించగలుగుతాం, దాన్ని కన్సిస్టెంట్గా మనం ఫాలో అవ్వగలుగుతాం. సో ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి 8 గంటల్లో 5 పనులు కంప్లీట్ చేశాడంటే ఇంకొక వ్యక్తి 8 గంటలు కాదు 4 గంటల్లోనే 5 పనులు కంప్లీట్ చేశాడు. ఇక్కడ రెండో వ్యక్తికి ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంది. అంటే ఏదైనా ఒక పనిని మనం తక్కువ టైంలో సమర్థవంతంగా కంప్లీట్ చేసుకోగలడం. మన ఫిట్నెస్ జర్నీలో మనం వర్కౌట్ నైనా, డైట్ నైనా, రెస్ట్ అండ్ రికవరీ నైనా ఎంత ప్రొడక్టివ్గా ఉంచుకుంటే మన ఫిట్నెస్ జర్నీ అంత బాగుంటుంది.